మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గౌరవ జస్టిస్ పికే మిశ్రా జస్టిస్ మోహన్ గారిలో చింతాడ ఆనంద్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన కేసు నిన్న సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ దళితులు ఎవరైతే ఉన్నారో క్రైస్తవ మతం తీసుకుంటే మీకు రిజర్వేషన్ వర్తించదని చెప్పి రక్షణ ఉండదని చెప్పి చట్టపరంగా రక్షణ SC/ST యాక్ట్కి మీరు అర్హులు కారని చెప్పి సుప్రీంకోర్టు నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు భారత రాజ్యాంగం మా దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన భారత రాజ్యాంగం ఆర్టికల్ 15, ఆర్టికల్ 25కి వ్యతిరేకమని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటున్నాం మనం అంటే దళిత క్రైస్తవ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో మీరు మతం తీసుకుని ఆ బోధన చేసినంత మాత్రాన మా వివక్షత ఎక్కడా కూడా లేకుండా లేదు. మేము ఎందుకంటున్నామంటే దళిత పాస్టర్లుగానే చూస్తున్నారు తప్ప మాకు ఉన్నత స్థానాన్ని ఎక్కడా కూడా ఈ సొసైటీ మాకు ఇవ్వడం లేదని, వివక్షత ఎక్కడ పోలేదని చెప్పి మేము ఆనందలుచుకున్నాం. ఆర్థికంగా మేమేమైనా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతున్నామా? అది ఎక్కడా లేదు. ఎక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులు మాయి అక్కడే ఉంటున్నాయి. మతం చూసి రిజర్వేషన్ ఇవ్వలేదు కదా, రాయితీలు ఇవ్వలేదు కదా. మా వివక్షత, మేము పడుతున్న అవమానాలు, మేము పడుతున్న బాధలు ఏదైతే మమ్మల్ని అంటరాని వారిగా ఈ సమాజం చూస్తుందో దాని నుంచి మమ్మల్ని కాపాడాలని ఈ ప్రభుత్వం మాకు రిజర్వేషన్ ఇచ్చింది. అంతే తప్ప మేము ఏ మతాన్ని తీసుకుంటే మేము ధనికులైపోయి ఉన్నత స్థాయికి వెళ్ళిపోయి మేము అగ్రవర్ణాలతో సమానంగా మేము లేము కదా. ఎందుకు మమ్మల్ని కేవలం ఒక క్రైస్తవ మతాన్ని తీసుకుంటేనే మీకు రాయితీలు ఉండవు, చట్టం పరంగా రద్దు అయిపోతుందని చెప్పి అనడం ఇది చాలా అన్యాయమని, మా దళితులకు జరుగుతున్న అన్యాయం అని చెప్పి, సామాజిక న్యాయానికి విరుద్ధమని చెప్పి, సామాజిక న్యాయానికి విరుద్ధమని ఎందుకంటున్నామంటే కేవలం హిందూ మతానికి, సిక్కు మతానికి, బౌద్ధ మతానికి మాత్రమే మీరు తీసుకుంటే మీ కులం పోదు, కానీ మీరు ఇతర మతాలు ఏం తీసుకున్నా కానీ మీ కులం ఉండదు అని అంటే ఎంతవరకు కరెక్ట్? అది మతం మారితే కులం మారదని చెప్పి గతంలో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఎన్నో రాష్ట్రాలకు సంబంధించిన తమిళనాడు హైకోర్టు కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టులన్నీ కూడా మతం మారితే కులం మారదని చెప్పి స్పష్టం చేసింది. కానీ ఇక్కడ నిన్న వచ్చిన తీర్పు దీనికి విరుద్ధంగా ఎంత దారుణంగా ఉన్నదంటే మా స్వేచ్ఛను హరించే విధంగా. ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? కుల, మత, లింగ, ప్రాంత భేదం లేకుండా వివక్షత ఉండకుండా ఉండడానికి ఆర్టికల్ 15 చెప్తుంటే మీరు ఆర్టికల్ 15కి వ్యతిరేకంగా ఈ రోజుని మత స్వేచ్ఛని హరించడమే కదా ఈ తీర్పు. మాకు రిజర్వేషన్ లేకుండా చేయడం, మా రాయితీల్ని లేకుండా చేయడం, మాకు చట్టపరంగా వచ్చే రక్షణ లేకుండా చేయడం అని అంటే ఆర్టికల్ 15 మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ఆర్టికల్ 15 వ్యతిరేకంగా మీరు తీర్పు ఇవ్వడం అనేది. అలాగే 25 ఏం చెప్తుంది? ఆర్టికల్ ఖచ్చితంగా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అని చెప్తుంది. అన్ని మతాలు ఒకటే అంటుంది. ఇది సెక్యులర్ స్టేట్ అంటారు కదా, సెక్యులర్ స్టేట్ లౌకిక భారతదేశం అని అంటారు కదా. అంటే అర్థం ఏంటి అంటే ఆ రెండు మాటలు మనం ఆగస్టు 15 రోజుననే గణతంత్ర దినోత్సవం 26 మన జనవరి 26 మాత్రం చెప్పుకోవడానికి మాత్రమే అవి ఉపయోగపడుతున్నాయని చెప్పి ఇది అన్యాయం అని చెప్పి ఈ దేశంలోనే కాదు మన ఈ ప్రాంతంలో మొన్ననే కోనసీమ జిల్లాలో ఒక దళిత చనిపోతే ఆ శవాన్ని మా సప్లాన్ నిధులతో చేసిన CC రోడ్ అంట అగ్రవర్ణాల ప్రాంతం నుంచి బరియలు తీసుకెళ్లవలసిన బాక్స్ని మీరు పెళ్ళి జరిగిందని చెప్పి నెపంతో 13 రోజులు అయిపోయి అన్ని తిరుగుమరులు జరిగిపోయినా కానీ మీరు మా శవాన్ని కూడా తీసుకెళ్ళలేకుండా పోతే మాకు వరిచేలే మాకు దిక్కు అయితే అందులోంచి తీసుకెళ్ళి మేము బర్యం చేసుకునే పరిస్థితి మాకు వచ్చింది. మా వివక్షత ఎక్కడైనా పోయిందా? అయ్యా రఘురామకృష్ణరాజు గారు
డిప్యూటీ స్పీకర్ గారు, మీరు మరి అన్ని మత ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు, రాజ్యాంగబద్ధమైన పదవులో ఉన్నారు, రాజ్యాంగాన్ని అనుసరించి మీరు నడుచుకోవాల్సిన పరిస్థితి ఉండి కూడా మీరు దాదాపు ఉండి గ్రామంలో 7 మా చర్చిల్ని కూలగొట్టడం అని అంటే అది చాలా దారుణమైన పరిస్థితి. ఇది భవిష్యత్తులో మీరు దాని పరిణామాలు ఎదురు చూస్తారని చెప్పి మీరు మరి ఈ వైఖరిని మార్చుకోకపోతే కనుక తగిన మరి ప్రతిఫలాన్ని మీరు పొందబోతారని చెప్పి మేము సుజాయిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇలాంటి ఎక్కడా కూడా మత స్వేచ్ఛ ఉందని అంటూనే క్రిస్మస్కి మేము ఎప్పుడు క్రైస్తవులు బయటకు వచ్చి ఏదైనా పెడతారని అంటే అది క్రిస్మస్కి. ఆ క్రిస్మస్ వేడుకల్ని కూడా ఎక్కడ కూడా బహిరంగంగా 4 రోడ్ల మీద జరుపుకునే పరిస్థితులు కూడా లేకుండా మాకు సౌండ్ పొల్యూషన్ అని చెప్పి మీరు సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గంలో పిఠాపురంలోనే ఒక చర్చిలో క్రిస్మస్ జరుగుతుంటే మూర్ఖంగా ఆ క్రిస్మస్ని సౌండ్ని ఆపి క్రిస్మస్ని ఆపాలనే దురుద్దేశంతో మీరు ప్రయత్నం చేయడం అని అంటే ఇది మాకు వివక్షత లేకపోవడమా? మాకు మత స్వేచ్ఛ అంటే ఇదేనా? మరి ఇలాంటి పద్ధతులు ఉన్నప్పుడు మాకు రక్షణని తీసేయడం అని అంటే ఇంకా క్రైస్తవ్యాన్ని చంపండి అని మీరు అనుమతిస్తున్నట్టు మేము భావించవలసి వస్తుందని చెప్పి ఇది రాజ్యాంగ వ్యతిరేకం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కలగజేసుకుని ఖచ్చితంగా ఈ అణగారిన వర్గాలకి ఎవరైతే ఈ దళిత వర్గాలు ఉన్నారో వీళ్ళందరికీ రక్షణ కల్పించి వీళ్ళకి అవసరాలు తీర్చవలసిన బాధ్యత రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ తీర్పు ఏదైతే ఉందో నిన్న వచ్చిన తీర్పు, ఆ తీర్పుని విచారణ జరిపించే విధంగా మీరు అప్పీల్ వెళ్ళవలసిందని విస్తృతస్థాయి ధర్మాసనానికి వెళ్ళే విధంగా మీరు అప్పీల్ చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము అంటున్నాం. ఈ సమస్య మీద ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం వేసిన కేజీ బాలకృష్ణన్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కమిషన్ ఇంకా పెండింగ్లో ఉన్నది. ఆ పెండింగ్ కాల పరిమితి పూర్తయిపోయినా కానీ ఆ కమిషన్కి మీరు మరింత కాలాన్ని ఇస్తూనే ఉన్నారు తప్ప ఇగో ఈ డెడ్ లైన్ అని చెప్పి పెట్టకుండా మరి ఆ రిపోర్ట్ వస్తే మాకు ఎక్కడ అనుకూలంగా వస్తుందా అని చెప్పి ఆ కమిషన్ రిపోర్ట్ను కూడా మీరు ఆప్యాతని మేము భావించవలసి వస్తుందని చెప్పి అంటే ఈ దేశంలో లౌకిక దేశం సెక్యులర్ స్టేట్ అని అంటూనే మీరు మత స్వేచ్ఛను హరించడం, మా హక్కుని కాలరాయడం తగదని చెప్పి ఇదే విధంగా మీరు కొనసాగితే కనుక భవిష్యత్తులో ఈ రాష్ట్రంలోని దేశంలోని క్రైస్తవులందరినీ ఏకతాటి మీద తీసుకొస్తాం. ఖచ్చితంగా క్రైస్తవులు దీని మీద భారీ ఎత్తున ఉద్యమం నిర్వహించి క్రైస్తవ పెద్ద నాయకులందరినీ ఒకే తాటి మీద తీసుకొచ్చి నిర్ణయం తీసుకుని భవిష్యత్ కార్యాచరణ ప్రకటన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.